దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సభ నిజామాబాద్ నగరంలో జూలై 21న టీఎన్జీఓ భవనంలో సిర్పలింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలన రజాకర్ల ఆకృత్యాలకు బలవుతున్న తెలంగాణను చూసి చలించిన దాశరథి మన ప్రాంత ప్రజల కోసం గొంతు విప్పారని, తన రచనల ద్వారానే ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం రగిలించారని, తన రచనలకు గాను ఎన్నో అవార్డులు బహుమతులు అందుకున్న దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా కొనసాగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం అనంతరం కళాకారులతో ఆటపాట కార్యక్రమం కొనసాగింది. అనంతరం సభలో దాశరథి జయంతి నిర్వహణ కమిటీ నాయకులు కవి గంగాధర్, దాసు, ఇందూరు, సాయిబాబా, శ్రీనివాసార్య, చంద్రశేఖర్, కళాకారులు గంగాధర్, శ్రీనివాస్, సాయిలు, సురేష్ బాబు, అబ్దుల్, రంజిత్, రేణుక తదితరులు పాల్గొన్నారు. ప్రజల దైనందిక జీవితంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో విఫలమవుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించడం కోసం జయంతి సందర్భంగా మనం ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు అడుగులు వేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు నిత్యావసర సరుకులను చూడండి. 4 సంవత్సరాల క్రితం 100 రూపాయలు ఉన్నటువంటి పప్పు ఇవాళ 200 అవుతా ఉంది. అందుకోసమే ధరల మీద మన్ను వయ్యలేటోని కూలదయ్యా, ధరల మీద మన్ను వయ్యలేటోని కూలదయ్యా, దొరల రాజ్యంలో కూలన్నా, ఈ దొరల రాజ్యంలో ధరలేమో తగ్గవాయ, ధరలేమో తగ్గవాయ. తమ్ముడు పప్పు ధర చూడు పైకెక్కి దిగనంది, పప్పు రేటు చూడు పైకెక్కి దిగనంది, పప్పు రేటు చూడు ముందెక్కి కూర్చుంది, చింతపండు రేటు కిందెక్కి కూర్చుంది, చింతపండు రేటు కిందెక్కి కూర్చుంది. నారుడిల్లా కూడు నాకులన్నా, నారుడిల్లా కూడు నాకులన్నా, భారమైపోయిందా దొరల రాజ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.